నమస్కారం అండి. నాకు తెలుసు నా మెయిల్ చూసినప్పుడల్లా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నందుకు దయతో నన్ను క్షమించండి. నాకున్న సమస్యలు చాలా లోతైనవి. వాటి నుంచి బయటకు రావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా నాకు ఎదురవుతూ ఉన్నాయి సమస్యలు ఇంకా. సో వాటన్నిటిని మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మొత్తం వినాల్సింది కోరుతున్నాను. మీ హెల్ప్ అడగకముందు నేను ఎవరో మీకు తెలియజేస్తాను. నా పేరు కిషోర్. నేను జిఎంఆర్ఐటీలో ఈసీలో 2006లో చదువుకున్నాను. అయితే నేను విలేజ్ సైడ్ చదువుకోవటం వల్ల సో ఈ పర్సెంటేజ్ తెచ్చుకోగలిగాను 10th. తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ 2000లో రాసినప్పుడు అవుట్ ఆఫ్ 80,000 పీపుల్ నాకు 3,000 ర్యాంక్ వచ్చింది. అలాగే 2003లో ఈసెట్ ఈక్వల్ టు ఎంసెట్ ఈసెట్ రాసినప్పుడు అరౌండ్ 30,000 ఈసీఈ స్టూడెంట్స్ రాస్తే అందులో 600 ర్యాంక్ వచ్చింది. అండ్ ఎంటెక్ కోసం పీజీ సెట్లో 100 ర్యాంక్ వచ్చింది. సో నేను 2006 బీటెక్ తర్వాత జాబ్ చేసి 2009లో ఎంటెక్ ఎల్బిఆర్సీలో జాయిన్ అయ్యి 11లో పూర్తి చేశాను. 11 అవుతుందని మన కాలేజ్లోనే నేను జిఎంఆర్ఐటీలో 2012 to 19 జాయిన్ అయ్యాను. ఆ టైంలో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను. ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్గా, టీమ్ మెంబర్గా, సెంట్రల్ టీమ్ మెంబర్గా పనిచేసాం. కొంతమంది కలిసి స్క్రాచ్ నుంచి ఇంటర్న్షిప్ని బిల్డ్ చేసుకొచ్చాము. మొత్తం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము అండర్ గైడెన్స్ ఆఫ్ ఆల్ హెడ్స్ అండ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. అలాగే అల్యూమిని కోఆర్డినేటర్గా పనిచేశాను. మన ఈసీ డిపార్ట్మెంట్కి 7 years చేశాను. అలాగే ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చాను. 2009కి ముందు కూడా చాలా ఉన్నాయి. బట్ ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్. ఎవరికి చెప్పలేదు, నేను ఏ రోజు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ 2009లో మా సిస్టర్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ టైంలో మా ఫ్రెండ్స్తో షేర్ చేశాను. సో అప్పుడు మా సిస్టర్ సూసైడ్ చనిపోవడం వల్ల 2 పిల్లలు ఉన్నారు తనకి, చిన్న పిల్లలు. వాళ్ళిద్దరిని నేను అండర్టేక్ తీసుకున్నాం. మా పేరెంట్స్ మేము కలిసి వాళ్ళిద్దరిని మా ఇంట్లో చేర్చుకుని వాళ్ళిద్దరిని రైజ్ చేసాము. అదే టైంలో మా పేరెంట్స్ మా సిస్టర్ చనిపోవడం వల్ల చాలా సిక్ అయ్యారు, చాలా ఇబ్బంది పాలయ్యారు. ఆ టైంలో చిల్డ్రన్స్ బాధ్యత కూడా తీసుకున్నాము. సో ఇదే టైంలో నేను ఎంటెక్ జాయిన్ అయ్యాను. సో కాలేజ్కి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏది బయటికి చెప్పలేదు. 2018లో నవంబర్ 11న నాకు మేజర్ నీ సర్జరీ అయింది. యాక్సిడెంట్లో నా ఈ రౌండ్ డిస్క్, ఈ 2 ఎముకల మధ్యన ఉండే రౌండ్ డిస్క్ పోయింది. సో ఈ 2 ఎముకలు డైరెక్ట్ అటాచ్ అవుతాయి. నాకు ఇప్పుడు నడుస్తున్నప్పుడల్లా ఈ 2 రాపిడి జరిగి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇప్పటికి కూడా వస్తుంది. కానీ ఐ జస్ట్ బేర్ ఇట్ అండ్ వాక్ ఇట్. లెగ్మెంట్స్ పోయినప్పుడు నాకు ఈ టైటానియం స్క్రూస్ వేశారు. ఇందులో లెగ్మెంట్స్ ఉంటాయి. అవి అటాచ్ అయ్యి ఈ టై బోన్, లెగ్ బోన్ని నడవటానికి స్టేబుల్ చేస్తాయి. సో ఈ పెయిన్ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పారు. సో స్టిల్ ఐ ఫేస్ ద డిఫికల్టీ. అది ఇలా ఉంటే 2021 మే 27 మా ఫాదర్కి కోవిడ్ సివియర్ అయిపోయింది. కొన్ని గంటల్లో చనిపోతారన్న టైంలో
మెడికల్ ట్రీట్మెంట్ చాలా ఐసీయూలో పెట్టి ప్రతిరోజు చాలా ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలోనే మిమ్మల్ని మెయిల్స్తో నేను చాలా ఇబ్బంది పెట్టాను. నిజంగా ఆ మెయిల్స్ ఈయన బెడ్ పక్కన కూర్చుని నేను మీకు మెయిల్స్ పంపిస్తూ ఉన్నాను. ఒక పక్కన మీకు మెయిల్స్ పంపించి మరో పక్కన ఈయన ట్రీట్మెంట్ అదంతా చూసుకుంటూ హాస్పిటల్లోని ఐసీయూలో చాలా రోజులు గడిపాను ఆయనతో, ఆయన బయటికి తీసుకురావాలని. సో ఆ టైంలో మీరందరూ నా మెయిల్స్కి రెస్పాండ్ అయ్యి మీరు వేసిన డబ్బులు ఏ రోజుకి ఆ రోజు హాస్పిటల్ బిల్లు కట్టేసేవాడిని. నెక్స్ట్ రోజుకి మళ్ళీ మెయిల్ పంపిస్తే ఎంతో కొంత వస్తాయి, దానిలో నుంచి కొంత పే చేసి కొంత అప్పు క్రెడిట్ కార్డ్స్ మీద అప్పుతో నేను ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశాను. 1 year తనకి ట్రీట్మెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ టైంలో చాలా లోన్స్ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. ఇప్పటికీ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఎలా ఉంటే జనవరిలో 2023లో మా డాటర్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, శ్వాస ఆడలేదు. సో ఆ టైంలో హాస్పిటల్కి వెళ్తే ట్యూమర్ ఉంది నోస్లో, ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు, బ్రీతింగ్ ప్రాబ్లం. సో సీజన్ చేంజ్ అయినప్పుడల్లా బ్రీతింగ్ చాలా కష్టమవుతుంది. సో తను ఇంకా చిన్నపిల్ల అవటం వల్ల మేము మేజర్ ఆపరేషన్కి వెళ్ళలేదు. సో అదొక ప్రాబ్లము నన్ను చుట్టుముట్టింది. ఇన్నిటి నుంచి తప్పించుకోవడానికి అక్యుములేటెడ్ అప్పులు మా ఫాదర్ అంతకుముందు చేసినవి, నేను కోవిడ్లో నేను చేసినవి కలెక్ట్ చేసినవి అవన్నీ కలిసి తీర్చాలనే ఉద్దేశంతో నేను కొంత రిస్క్ చేశాను. బయటకు వద్దాం, నేను చేసిన ప్రతిదాన్ని తీరుద్దామనే ఉద్దేశంతో నేను సాయం కోరింది, నేను అప్పు చేసింది అందరికీ తిరిగి ఇచ్చేద్దామనే ఉద్దేశం ప్రధానంగా ఉండి ఇంకొంచెం లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి ఆక్వా మెటీరియల్స్ కొన్నాము, రొయ్యల చెరువుల కోసం ఇన్వెస్ట్ చేసాము. జనరల్గా 4 monthsలో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది. నాకు 4 months ఏం కాలేదు, అంతా బాగుంది. సో స్ట్రీమ్స్ గ్రో అయ్యి అనుకున్నాము, చెక్ చేస్తే స్ట్రీమ్స్ రొయ్యలు పెరగలేదు. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చాలా వృధా అయింది. ఇంకొక 4 months పెరిగింది, 8 months. జనరల్ 4 months ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ 8 months దాకా అది అవుట్పుట్ రాలేదు. కష్టపడ్డాను 8 months, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, అయినా రాలేదు. సడన్గా ఒకరోజు ఆ రొయ్యల చెరువులో ఉన్న స్ట్రీమ్స్ అన్నీ చనిపోయినాయి. ఇది నాకు కొంతమందికే జరిగింది ఈ విధంగా, మిగతా వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు బాగాని. సో ఇవన్నీ కూడా ఒకే రోజు జరిగినాయి. ఆ స్ట్రీమ్స్ మార్కెట్ కూడా ఒకసారి కొలాప్స్ అయిపోయింది. ఆ రోజు అమౌంట్ తీసుకోవడానికి కూడా అవుట్పుట్ అనేది నాకు ఏది రాలేదు సరిగ్గా, చాలా లాస్ అయ్యాను. లోన్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి ఎవ్రీడే వీటన్నిటిని ఎలా తీర్చాలనే ప్రాబ్లం నన్ను సఫర్ చేస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే అక్టోబర్లో నాకు హెల్త్ డ్యామేజ్ అని అర్థమై డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాకు ఒక బిగ్ స్టోన్ ఉందని చెప్పారు. లెఫ్ట్ కిడ్నీలో 2 centimeters పొడవు, 0.6 centimeters వెడల్పుతో యూరినల్ పైప్లో ఉందని చెప్పారు. అది కదులుతున్నప్పుడల్లా పెయిన్ వస్తుంది. అయినా నాకు మరొక చాయిస్ లేదు, ఐ షుడ్ టేక్ కేర్. నేను అది క్యారీ చేయవలసిన పరిస్థితి, అది చాలా క్రిటికల్ ఆపరేషన్. సో నా సమస్యలు, నా మీద డిపెండెన్స్ చాలా హెవీగా ఉండటం వల్ల నేను దీనికి వెళ్ళలేకపోయాను. సో నేను ఇప్పటికీ దాన్ని బేర్ చేస్తున్నాను. ఇది ఇలా ప్రాబ్లమ్స్, ఒక పక్క ఫైనాన్షియల్ అక్యుములేటెడ్ 60 lakhs డెబ్ట్స్, మరో పక్క హెల్త్ ప్రాబ్లమ్స్, పేరెంట్స్, నాకు చిల్డ్రన్ ప్రాబ్లం ఉంటే 2023 డిసెంబర్ 27 అంటే ఇప్పటికీ ఒక 60 days బ్యాక్, ఒక 10 weeks బ్యాక్
మేము ఎవరినైతే పెంచామో మా సిస్టర్ డాటర్ని మా ఇంట్లో ఆవిడ చనిపోయింది. తను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. సో తన ప్రెగ్నెన్సీ టైం వచ్చింది. సో తన డిసిషన్ మేము గౌరవించాము. 9th మంత్ ప్రెగ్నెన్సీ టైంలో తను హై బీపీతో సఫర్ అయ్యి సరైన టైంలో ట్రీట్మెంట్ అందక తను చనిపోయింది. సో వాళ్ళు కేర్ తీసుకోలేదు. ఆ టైంలో మా మదర్ చాలా షాక్కు గురయ్యారు, నేను షాక్ గురయ్యాను. ఈ బాధలో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇది చాలదన్నట్లు నాకు ప్రతిరోజు నేను చేసిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో అప్పులు వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం ప్రతి 2 minutesకి ఒక కాల్ వస్తుంది. డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి మెసేజెస్ వస్తాయి. వాట్సాప్ ఇంటికి విజిట్ చేస్తారు లోన్ కోసం, అప్పులు కట్టేయమని చెప్పి విపరీతమైన ఒత్తిడి. ఎందుకంటే నేను కట్టలేను, ఎగ్గొట్ట పరిస్థితి ఉందని చెప్పి మరింత ఒత్తిడి పెడతా ఉంటారు నా మీద. ప్రతిరోజు ఒత్తిడి ఎక్కువైపోతుంది. కట్టలేదని చెప్పి కొంతమంది లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. సో కొంతమంది అయితే మా ఇంటికి వచ్చి ఇల్లు తీసేసుకుంటామని చెప్పారు, మాకు ఇల్లు ఇచ్చేయమని చెప్పారు. ఒకటే ఆ ఇంట్లో ఖాళీ చేస్తే పేరెంట్స్కి హౌస్ లేకుండా అయిపోతుంది, మాకు కూడా. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఒక పక్క ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్, మరో పక్క చాలా ఎమోషనల్ ఇష్యూస్, హెల్త్ అన్నీ కూడా నాకు తెలియకుండానే ఒకదాని మీద ఒకటి జరిగిపోయాయి. వాటన్నిటి నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఇవన్నీ కూడా మీ ముందు పెడుతున్నాను. నా కోరిక ఏంటంటే మీలో కొంతమంది నాకు సాయం చేయాలనుకున్న వాళ్ళు ఒక గ్రూప్గా, సో ఏదో ఒక దానికి మీరు ఇవ్వగలిగితే, దాన్ని మీరే డైరెక్ట్గా చేయగలిగితే దాన్ని నేను మీకు రిటర్న్ చేస్తాను. మీకు దానికి సంబంధించి మీకు నేను అప్పుగా ఉన్నట్లు రాసిస్తాను. ఒక 5 years లోపు నేను దాన్ని క్లియర్ చేస్తాను. నాకు నమ్మకం ఉంది నేను ఇటువంటి పరిస్థితుల్లోంచి బయటకు వస్తానని. కానీ సాయం లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఈ ఒక్క అప్పుకి 30,000 కట్టాలి పర్ మంత్. వీటన్నిటికి ఇలా ఉంటే దీనికి ఒక 30,000 కట్టాలి, 2 కలిపి దీనికి 70 కట్టాలి. సో ఆల్మోస్ట్ ఇవే 1,30,000 ఉంటాయి పర్ మంత్. ఇవన్నీ కూడా చిన్న చిన్న అప్పులు, వీటిని కూడా తీర్చాలి. సో ఇవన్నీ అక్యుములేట్ అయిపోవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ కాల్ చేస్తూ ఉంటారు చాలా. ఇవన్నీ ఎందుకని అంటే ఒకదాని నుంచి ఒకటి కొన్ని ఇవి ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇంకోటి సపోర్ట్ కోసం టైమ్లీగా 8 months కల్టివేషన్లో, హెల్త్ ఇష్యూస్లో ఆ టైంలో అన్నీ వాడుకుంటూ వచ్చినవి అక్యుములేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. సో దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయగలరని కోరుతున్నాను. నేను నిజంగా బయటికి రావాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దయచేసి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. హెల్ప్ చేయమని కోరుతా ఉన్నాను. మీరు చేసిన ప్రతి హెల్ప్ కూడా నేను గుర్తుపెట్టుకుని మీకు దాన్ని ఖచ్చితంగా రిటర్న్గా మీకు తిరిగి ఏర్పాటు చేస్తాను. వెంటనే కాకపోయినా ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను, ప్రతి రూపాయితో సహా. దయచేసి నాకు హెల్ప్ చేయమని కోరుతున్నాను. ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.